హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు కూడా పిల్లలకి ఉదయం ఊదజావా ఇచ్చాను, అలాగే అరటిపండు కూడా. ఈ కందగడ్డ నేను టమాటో కాంబినేషన్లో కర్రీ చేశాను. ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. కందగడ్డ పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవిరికి ఉడికించాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉడికింది. అందువల్ల పోపు చేసిన తర్వాత ముందుగా కందగడ్డ వేసి టమాటా వేద్దామనుకున్న ఆలోచనని మానుకొని పోపులు అయ్యాక ముందుగా టమాటా వేసి ఆ తర్వాత కందగడ్డ వేశాను. ఈరోజు ఉదయం పిల్లలకి అంబలితో పాటు ఉడికించిన కందగడ్డ ఇద్దాము అని అనుకున్నాను. అయితే లంచ్ బాక్స్లోకి కూర చేద్దామంటే నేను గమనించుకోలేదు, వేరే ఏ కూరగాయలు లేవు టమాటా తప్ప. అందువల్ల ఈరోజు పిల్లలకి అరటిపండు ఇచ్చేసాను. చూశారు కదా, అంబలితో పాటు ఈ కందగడ్డని కర్రీలోకి వాడేసుకున్నాను. చెప్పాను కదా, పోపులు వేసిన తర్వాత టమాటా ముందుగా వేసాను అని. టమాటా వేసి కాస్త బెల్లం, ఈత బెల్లం వేసాను ఈరోజు కూడా. ఈలోగా కందగడ్డ ముక్కలు కూడా కాస్త చల్లారేసరికి ఇప్పుడు దగ్గరికి రావు, ముద్దగా అయిపోదు. అంతా ఉడికిపోయింది కాబట్టి మరి 2 నిమిషాలు అంతే. సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి చిన్న మంటలో మరో 2 లేదా 3 నిమిషాలు అంతే. ముందుగా కూరగాయలు లేవు అని అనుకున్నా సరే చివర్లో పని మాత్రం చాలా సులువుగా అయిపోయింది. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తిందామా అని. కానీ నాకు వెంటనే తినే అవకాశం లేదు, చాలా పనులున్నాయి. అయ్యాక నెమ్మదిగా తినేస్తాను. ముందుగా అయితే పిల్లలకి. మీరేమంటారు? నోరు ఊరుతుంది కదా మీకు కూడా? ఇద్దరికి బాక్సులు సర్దేశాను. ఇక పిల్లల్ని కూడా పంపించిన తర్వాత ఈరోజు డెలివరీస్లో ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. అయినా సరే నాకు ఈరోజు మరి మీకు చూపించాలి అనిపించింది. ఆహా, ఎంత మంచి వాసన వస్తుందో! కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను. ఇంకా ఏ ఏ వంటల్లో వాడతానో చూడాలి. మా అమ్మాయి మాత్రం ఆయిల్ చేసుకుందామమ్మా అంది.